హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చాలామంది స్వాములు దీక్షలో సబ్బులు షాంపూలతో స్నానాలు చేయొచ్చా అని అడుగుతున్నారు. మన పుస్తకాల్లో ఏం రాశారంటే దీక్షలో ఉండగా సబ్బులు షాంపూలతో స్నానాలు చేయవద్దు అని రాశారు. దానికి కింద ఏమి రాయిలా ఎందుకనేది. కామన్గా ఏంటంటే దీక్షా నియమాల ప్రకారం ప్రతిరోజు కూడా ఒక పారే నదికి వెళ్ళి స్నానం చేయాలి. ఒక పారే నదికి ఎదుర్కొంటా నుంచి ప్రవాహానికి ఎదుర్కొంటా నుంచి స్నానం చేస్తే 10 సబ్బులు పెట్టుకోవిన వాని మురికంతా కూడా పోతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి సబ్బులు షాంపూలు వాడకూడదు. ఎందుకంటే ఈ సబ్బులు షాంపూలు అన్నీ కూడా కెమికల్స్ కాబట్టి ఆ కెమికల్స్ వెళ్ళి నీళ్ళల్లో కలిసిపోయి జలచరాలు అని చెప్తాం, నీటిలో ఉండే చేపలు కప్పులు అలాంటివన్నీ చచ్చిపోతాయి. కాబట్టి వాటిని చంపేసిన పాపం మనకు అంటుకుంటుంది. అందువల్ల తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు పుష్కరంలో స్నానం చేసినప్పుడు మనం పంబాదరికి వెళ్ళి పంబలో స్నానం చేసినప్పుడు కూడా సబ్బులు షాంపూలు వాడకూడదు. నిద్ర అనేది తాత్కాలిక లయం. నిద్రపోతే మన శరీరంలోని నవరంధ్రాలు శ్వాసిస్తాయి. శరీరంలో ఉన్న మలినం అంతా కూడా బయటకు వస్తుంది. అది ఆరోగ్యవంత లక్షణం. అలా బయటకు వచ్చిన మలినాన్ని మనం శుభ్రపరచుకోకపోతే 4 రోజుల తర్వాత మన పక్కన ఎవరో కూర్చోదు. కాబట్టి ఆ మలినాలు శుభ్రపరచుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మన ఇంట్లో 4 చెంబులు నీళ్లు పోసుకుంటే ఆ మురికిపోయే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే సబ్బుల్లో జంతువులు కొవ్వు కలుస్తున్న ఒక నానుడు ఉంది. కాబట్టి ఆయుర్వేదం సబ్బులు మీరా అని, మార్గో అని, పతంజలి, అలాగే పంచగవ్య అని అలాంటి ఆయుర్వేదం సబ్బులు పెట్టి శుభ్రంగా స్నానం చేయండి. సో సీకాయ మన కుంకుడికాయ పెట్టుకుని తలస్నానం చేయండి. పరిశుభ్రత దైవత్యానికి సామీప్యము. పరిశుభ్రంగా ఉండద్దని ఏ దేవుడు చెప్పడు. కాబట్టి ఈ చెరువులకి నదులకి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మాత్రం సబ్బులు షాంపూలు వాడకూడదు తప్ప దీక్షలో ఉండగా మీ ఇంట్లో మీ బాత్రూంలో మీరు స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా సబ్బులు షాంపూలు వాడాలి. ఈ ఆయుర్వేదం సంబంధించిన సబ్బులు వాడండి. పరిశుభ్రంగా ఉండండి. స్వామియే శరణమయ్య.